హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అనుశాశ్రీ. జనరల్గా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మాస్టర్స్ కోసం అబ్రాడ్ వెళ్ళి అక్కడ మాస్టర్స్ చదువుతారు, ఇది కామనే. కానీ ఇండియా నుంచి డైరెక్ట్ జాబ్ పర్పస్కి అబ్రాడ్ కంట్రీస్కి వెళ్ళి సెటిల్ అవ్వాలంటే దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఇలాంటి అవకాశం అనేది ఉంటుందా అనే డౌట్స్ క్లియర్ చేయడానికి మేము ముందుకు వచ్చేసాను. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ నుంచి సీనియర్ అడ్వైజర్ కిరణ్ గారు. కిరణ్ గారితో మాట్లాడి అసలు ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే కిరణ్ గారు, నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి, చెప్పండి. సో వాట్ అబౌట్ ఎక్సెల్లా అండి, ఎక్సెల్లా గురించి మీరు ఏం చెప్తారు? సో ఎక్సెల్లా ఇస్ లైక్ వన్ ఆఫ్ ద రిప్యూటెడ్ కంపెనీ ఇన్ ద మార్కెట్లో అండి. సో ఆల్మోస్ట్ 15 years ఓల్డ్ కంపెనీ. సో వీ హ్యావ్ లైక్ 90% సక్సెస్డ్ ఇన్ స్టూడెంట్ వైజ్ కానీ ఇమిగ్రేషన్ వైజ్ కానీ. సో ఇవి ఏంటంటే వీఆర్ డైరెక్ట్లీ టైడ్ అప్ విత్ ద కెనడియన్ ఇమిగ్రేషన్, అంటే ఐఆర్సీసీ ఇమిగ్రేషన్ అని ఉంటుంది. సో ఎవరైతే కెనడా పిఆర్ అప్లై చేసుకుంటున్నారో వీ డోంట్ హ్యావ్ ఎనీ థర్డ్ పార్టీస్. సో వీ హ్యావ్ డైరెక్ట్ టై అప్ విత్ ద కెనడియన్ ఇమిగ్రేషన్. సో ఇట్స్ ఈజీ వే టు సక్సెస్ అన్నమాట. ఓకే, సో మీ సర్వీసెస్ అసలు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే ఇమిగ్రేషన్ ఏనా ఇంకేమైనా ఉన్నాయా? సో ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ వచ్చేసరికి వీ డూ కెనడా పిఆర్ చేస్తాము, ఆస్ట్రేలియా పిఆర్, జర్మనీ జాబ్ సీకర్ వీసా అండ్ ఈవెన్ స్టూడెంట్ వీసా కూడా చేస్తాము. స్టూడెంట్స్ వచ్చేసరికి వీ డూ ఫర్ ఆల్ ద కంట్రీస్, కెనడా, ఆస్ట్రేలియా, యూఎస్, యూకే, యూరప్ కంట్రీస్. అండ్ ఇది కాకుండా విజిట్ వీసా, టూరిస్ట్ వీసాస్ అన్ని సర్వీసెస్ చేస్తామండి. సో ఇమిగ్రేషన్ వచ్చేసరికి ఎవరైతే ఎడ్యుకేషన్ ఫినిష్ అయ్యి అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇమిగ్రేషన్ కెనడా పిఆర్ కానీ, ఆస్ట్రేలియా పిఆర్ కానీ, జర్మనీ కానీ అప్లై చేసుకోవచ్చు. అది కాకుండా ఎవరైతే స్టడీ చేయాలనుకుంటున్నారో, బయటకు వెళ్ళి అబ్రాడ్ చదువుకొని సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా స్టడీ పర్పస్లో అన్ని కంట్రీస్తోని టైఅప్ ఉంది అండ్ యూనివర్సిటీస్తో కూడా టైఅప్ ఉందండి. అసలు వాట్ ఈస్ కెనడా పిఆర్ అండి? పిఆర్ అంటే ఏంటంటారు? కెనడా పిఆర్ ఇట్స్ అ పర్మనెంట్ రెసిడెన్సీ. ఎవరైతే ఎడ్యుకేషన్ ఫినిష్ అయ్యి 2 years మినిమం ఎక్స్పీరియన్స్ ఉండి అబ్రాడ్ వెళ్ళి జాబ్ చేస్తూ సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఈ కెనడా పిఆర్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇదంటే ఫ్యామిలీ వీసా 5 years వీసా వస్తుంది. ఇక్కడ తను ఫుల్ టైం కానీ, పార్ట్ టైం కానీ, స్టడీ కానీ, బిజినెస్ కానీ ఏదైనా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, బెనిఫిట్స్ ఎలా ఉంటాయి? ఎందుకంటే ఇండియా నుంచి జాబ్ పర్పస్ వెళ్ళి అక్కడ జాబ్ చేసుకొని సెటిల్ అవ్వడం, ఫ్యామిలీని కూడా హ్యాండిల్ చేయాలంటే బిగ్ టాస్కే కదండి, అకార్డింగ్ టు మై ఒపీనియన్. సో బెనిఫిట్స్ ఎలా ఉంటాయి? కెనడా పిఆర్కి బెనిఫిట్స్ ఏంటంటే, ఒక యాడ్ ఆన్స్ ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా వర్క్ పర్మిట్ వెళ్తే జస్ట్ అక్కడికి వెళ్ళి వర్క్ చేసుకొని డిపెండెంట్ తర్వాత అప్లై చేసుకొని లిమిటెడ్ బెనిఫిట్స్ ఉంటాయి. బట్ ఒక పర్సన్ కెనడా పిఆర్ మీద కానీ, ఆస్ట్రేలియా పిఆర్ మీద కానీ వెళ్తే బెనిఫిట్స్ వచ్చేసరికి క్లయింట్కి డైరెక్ట్గా 5 years వీసా వస్తుంది. సో క్లయింట్ అక్కడ ఫుల్ టైం కానీ, పార్ట్ టైం, స్టడీ, బిజినెస్ ఏదైనా చేసుకోవచ్చు. క్లయింట్ మ్యారీడ్ అయితే ఈవెన్ డిపెండెంట్ కూడా పిఆర్ కిందనే వస్తారు. తను కూడా పార్ట్ టైం, ఫుల్ టైం, స్టడీ, బిజినెస్ ఏదైనా చేసుకోవచ్చు. అండ్ కిడ్స్ వచ్చేసరికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటాయి వాళ్ళకి. ఇది కాకుండా మనకి మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి, అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇక మెయిన్ థింగ్ కెనడా వచ్చేసరికి 5 yearsలో 3 years తర్వాత సిటిజన్షిప్ కూడా అప్లై చేసుకోవచ్చు. వన్ సిటిజన్షిప్ వచ్చాక హీ కెన్ ట్రావెల్ 100+ కంట్రీస్ అండ్ యూఎస్లో కూడా వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ యూఎస్ కూడా వెళ్ళొచ్చు. ఎస్, అండ్ ఈ పిఆర్లో ఉన్నప్పుడు ట్రావెల్ చేయొచ్చు. బట్ వన్ సిటిజన్షిప్ వచ్చాక హీ కెన్ వర్క్ దేర్ ఆల్సో. ఒకవేళ హీ డోంట్ వాంట్ టు అప్లై ఫర్ అ సిటిజన్షిప్ బికాస్ కెనడియన్ సిటిజన్షిప్ వస్తే ఇండియన్ సిటిజన్షిప్ వెళ్తుంది. సో దానివల్ల పిఆర్ని ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు సిటిజన్షిప్ వద్దనుకుంటే. సో ఇవన్నీ బెనిఫిట్స్ వచ్చేసరికి. అయితే పిఆర్ ఇన్ ద సెన్స్ పర్మనెంట్ రెసిడెన్స్, అంటే ఇక్కడ జాబ్ చేసే వాళ్ళు అక్కడికి వెళ్ళి కూడా జాబ్ చేసుకోవచ్చు అని అర్థం కదండి. ఎగ్జాక్ట్లీ. సో మరి ఎలిజిబిలిటీ ఏం కావాలి, అంటే ఎవరైనా వెళ్ళొచ్చా? ఎవరు ఏ జాబ్ చేసే వాళ్ళు మాలాంటి యాంకర్స్ కూడా వెళ్ళొచ్చా? కెనడాకి ఎలిజిబుల్, కెనడాకి కానీ ఆస్ట్రేలియాకి కానీ పిఆర్కి అప్లై చేస్తే బేసిక్ ఎలిజిబిలిటీస్ ఉంటాయి. సో బేసిక్ మినిమం డిగ్రీ మ్యాండేటరీ, 3 years of degree mandatory with 2 years of work experience. ఇన్ కేస్ మాస్టర్స్ ఉంటే 1 year ఎక్స్పీరియన్స్ సరిపోతుంది. అండ్ ఇది కాకుండా ఐఎల్టీఎస్ కూడా కావాలి. అండ్ ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి 21 to 45. ఓకే, సో ఇది బేసిక్ ఎలిజిబిలిటీ అన్నమాట. సో కెనడాకి ఎలిజిబుల్ అవ్వాలంటే 67 points కావాలి. ఈ పాయింట్స్ అనేది ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, ఏజ్, ఐఎల్టీఎస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది లైక్ ఎలిజిబిలిటీ అనేది ఇనిషియల్గానే మేము అసెస్మెంట్ చేస్తాము. ఇక్కడ రిపోర్ట్ పాజిటివ్ వస్తేనే మేము ప్రొఫైల్ తీసుకొని ప్రాసెస్ ఇనిషియేట్ చేస్తాం. ఈ వీసా ప్రాసెస్లో ఈ ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ అని చెప్తూ ఉంటారు కదా, అంటే ఏంటంటారు? ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ ఏంటంటే లైక్ ఎవరైతే క్లయింట్ పిఆర్ వీసా అప్లై చేశాడో వాళ్ళు వెస్ అండ్ ఐఎల్టీఎస్ ఫినిష్ అయిన తర్వాత క్లయింట్ యొక్క ప్రొఫైల్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్లో రిజిస్టర్ చేస్తాం. ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ ఏంటంటే ఇది ఒక ఆన్లైన్ సిస్టమ్ విచ్ ఈస్ కండక్టెడ్ బై ద కెనడియన్ ఇమిగ్రేషన్. ఓకే, సో ఇక్కడ క్లయింట్ యొక్క ప్రొఫైల్ 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఈ 1 yearలో ఫస్ట్ 1 month నుంచి 12th month లోపు క్లయింట్కి ఇన్విటేషన్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ ద టైం రావచ్చు. ఈ ఇన్విటేషన్ అనేది కంప్లీట్గా డిపెండ్స్ ఆన్ క్లయింట్ యొక్క ప్రొఫైల్ని బట్టి, లైక్ జాబ్ ప్రొఫైల్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, స్కోర్స్ కానీ, సిఆర్ఎస్ స్కోర్ కానీ, అండ్ మెయిన్ థింగ్ కెనడియన్ ఇమిగ్రేషన్ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళ ఇన్విటేషన్ అనేది వస్తుంది.
ఓకే. అంటే దీంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయండి? ఇదొకటేనా? ఇంకేమైనా వేరే టైప్స్ కూడా ఉంటాయా? నార్మల్‌గా ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పూల్‌కి ఎలిజిబుల్ అవ్వాలంటే 67 పాయింట్స్ కావాలి ఇంతకుముందు చెప్పినట్టు. ఒకవేళ క్లయింట్‌కి 67 పాయింట్స్ రాలేదు. సో, కొన్ని పాయింట్స్ తక్కువ వస్తే మనం వేరే ప్రొవిన్సెస్ ఉంటాయి. లైక్ ఎస్ఐఎన్‌పి గాని, మానిటోబా గాని డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి. సో, దానికి మనం సెపరేట్‌గా అప్లై చేసుకోవచ్చు. సో, దానికి ఎలిజిబిలిటీ అనేది డిఫరెంట్‌గా ఉంటది. కొన్ని స్టేట్స్‌కి 60 పాయింట్స్ ఎలిజిబిలిటీ ఉంటాయి. అండ్ స్కోర్ కూడా తక్కువ వచ్చినా పర్లేదు ఐఎల్టీఎస్ దానికి. కాకపోతే దానికి కొంచెం వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటది. సో, అది క్లయింట్ ప్రొఫైల్‌ని బట్టి మేము సజెస్ట్ చేస్తాం. లైక్ ఇప్పుడు క్లయింట్ యొక్క ఏజ్ కొంచెం ఎక్కువ ఉండి, లైక్ 40 ప్లస్ ఉండి, స్కోర్ తక్కువ వచ్చి, ఎడ్యుకేషన్ ఎక్స్‌పీరియన్స్ నార్మల్‌గా ఉంటే అప్పుడు ఆ స్టేట్స్‌కి మేము సజెస్ట్ చేస్తామన్నమాట. సో, ఇట్స్ కంప్లీట్‌లీ బేస్డ్ ఆన్ జాబ్ క్లయింట్ యొక్క ప్రొఫైల్‌ని బట్టి మేము సజెస్ట్ చేస్తాం. ఓకే. దీంట్లో ఇంకొకటి డిఫరెన్స్ అనేది కూడా ఒకటుంటుందండి. దట్ ఈస్ ఎఫ్ఎస్‌డబ్ల్యూ అండ్ పీఎన్‌పీ. ఎగ్జాక్ట్‌లీ. వాట్ ఈస్ దిస్ డిఫరెన్స్? ఎగ్జాక్ట్‌లీ. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పూల్‌లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఇన్విటేషన్ రావడానికి 2 వేస్ ఉంటాయి. అంటే 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి. వన్ ఈస్ ఎఫ్ఎస్‌డబ్ల్యూ ప్రోగ్రామ్ అండ్ సెకండ్ వన్ ఈస్ పీఎన్‌పీ ప్రోగ్రామ్. సో, ఎఫ్ఎస్‌డబ్ల్యూ ప్రోగ్రామ్ ఏంటంటే ఫెడరల్ స్కిల్ వర్కర్ అంటారు. సో, ఒకవేళ క్లయింట్‌కి ఎఫ్ఎస్‌డబ్ల్యూ నుంచి ఇన్విటేషన్ వస్తే ఇట్స్ ఎ కంట్రీ వైడ్ ఇన్విటేషన్. కెనడాలో క్లయింట్ ఎక్కడైనా ల్యాండ్ అయ్యి వర్క్ చేసుకోవచ్చు. సో, పీఎన్‌పీ నెక్స్ట్ వచ్చేసరికి ప్రొవిన్షియల్ నామినీ ప్రోగ్రామ్. ఇది కెనడాలో ఆల్మోస్ట్ 10 స్టేట్స్ ఉంటాయి. 10 ప్రొవిన్సెస్ ఉంటాయి. ఏదో ఒక స్టేట్ డైరెక్ట్ ఇన్విటేషన్ పంపిస్తది క్లయింట్‌కి. సో, బై దట్ క్లయింట్ ఆ పర్టిక్యులర్ ప్రొవిన్స్‌లో యూ హావ్ టు స్టే ఫర్ ద ఫస్ట్ 2 ఇయర్స్. సో, యూ హావ్ టు వర్క్ దేర్ అండ్ 2 ఇయర్స్ తర్వాత ట్రావెల్ టు డిఫరెంట్ స్టేట్ ఇక్కడ షిఫ్ట్ అయిపోవచ్చు లేదా అక్కడనే కంటిన్యూ అవ్వచ్చు. సో, ఈ ఇన్విటేషన్ అనేది ఇట్స్ కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ సీఆర్ఎస్ స్కోర్, క్లయింట్ ప్రొఫైల్ అండ్ మెయిన్ థింగ్ కెనడియన్ ఇమిగ్రేషన్ రిక్వైర్మెంట్‌ని బట్టి ఇన్విటేషన్ అనేది ఎఫ్ఎస్‌డబ్ల్యూ నుంచి గాని, పీఎన్‌పీ నుంచి గాని ఇన్విటేషన్ వస్తది. అంటే సీఆర్ఎస్ స్కోర్ అంటే వీళ్ళకి మాక్సిమం స్కోర్ ఎంతుంటే చాలా ఈజీ అవుతుంది రూట్? బేసికల్లీ సీఆర్ఎస్ స్కోర్ అనేది టోటల్ 1200 పాయింట్స్. సో, ఈ 1200 పాయింట్స్ అనేది 2 వేస్‌గా డివైడ్ అవుతాయి. 600 పాయింట్స్ అండ్ 600 పాయింట్స్. ఫస్ట్ 600 పాయింట్స్ అనేది లైక్ ఇట్స్ కంప్లీట్‌లీ బేస్డ్ ఆన్ ఎడ్యుకేషన్, ఎక్స్‌పీరియన్స్, ఏజ్ అండ్ ఐఎల్టీఎస్. ఒకవేళ మ్యారీడ్ అయితే డిపెండెంట్ ఐఎల్టీఎస్, వెస్ యాడ్ అయిపోతది. సో, బేసిక్ ఇఫ్ ద స్కోర్ ఈస్ ఇన్ బిట్వీన్ 200 టు 450, 460 అలా ఉంటే యూ విల్ బి ఎలిజిబుల్ ఫర్ పీఎన్‌పీ. ఓకే. If the score is more than 450 plus or 440 plus అది కాన్స్టెంట్ లైక్ 440, 450, 480 చేంజ్ అవుతూ ఉంటది. సో, ఆ ప్లేస్ ఉంటే ఆ క్లయింట్ యొక్క ఇన్విటేషన్ అనేది ఎఫ్ఎస్‌డబ్ల్యూ ప్రోగ్రామ్ నుంచి వస్తది. అండ్ వన్ మోర్ థింగ్ 450, 460, 480 ఉన్నప్పుడు ఇట్స్ నాట్ మ్యాండేటరీ ఎఫ్ఎస్‌డబ్ల్యూ నుంచి వస్తదని. పీఎన్‌పీ నుంచి కూడా రావచ్చు. సో, అది కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ ద కెనడియన్ ఇమిగ్రేషన్ రిక్వైర్మెంట్. సో, పీఎన్‌పీ వస్తే దాంట్లో మనం 2 ఇయర్స్ అక్కడ వాళ్ళు చెప్పిన స్టేట్స్‌లో మనం ఉండాలి. ఎగ్జాక్ట్‌లీ. సో, ఏ స్టేట్ నుంచి అయితే ఇన్విటేషన్ వస్తదో ఆ స్టేట్‌లో 2 ఇయర్స్ వర్క్ చేసుకోవాలి. యూ కెన్ ట్రావెల్ ఎనీవేర్ బట్ వర్క్ ఓకే. షుడ్ బి ఫ్రమ్ దట్ పర్టిక్యులర్ స్టేట్. దట్స్ ఇట్. ఓకే. సో, కమింగ్ టు ఐఎల్స్ అండి. చాలా మంది భయపడుతూ ఉంటారు. ఐఎల్స్ చాలా ఇంపార్టెంట్. ఎక్కువ స్కోర్ రావాలి అంటారు. వాట్ యూ సే అబౌట్ ఐఎల్స్? ఐఎల్టీఎస్ అనేది 2 వేస్ ఉంటది. జనరల్ ఐఎల్టీఎస్ అండ్ అకాడమిక్స్ ఉంటది. అకాడమిక్స్ వచ్చేసరికి స్టూడెంట్ వీసాకి అండ్ జనరల్ వచ్చేసరికి పీఆర్ వీసా అంటే అబ్రాడ్ ఎళ్లి సెటిల్ అవ్వడం వాళ్ళకి జనరల్ ఐఎల్టీఎస్ రాస్తారనమాట. సో, ఇక్కడ కెనడా పీఆర్ వచ్చేసరికి బేసిక్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి 6 ఇన్ ఈచ్ బ్యాండ్ కావాలి. ఓకే. 6 ఇన్ ఈచ్ బ్యాండ్ కావాలి. బట్ ఇఫ్ దే గెట్ 777, దట్ ఈస్ అ గుడ్ స్కోర్. ఓకే. 777 అయితే ఛాన్సెస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటది. అండ్ బేసిక్ అంటే క్లయింట్ యొక్క ప్రొఫైల్‌ని బట్టి అంటే కొందరు క్లయింట్స్ ఏంటంటే తక్కువ ఎక్స్‌పీరియన్స్, ఎడ్యుకేషన్ ఉంటే వాళ్ళకి స్కోర్ ఎక్కువ రావాలి. ఎక్కువ రావాలి. సో, ఓకే. ఎక్స్‌పీరియన్స్ ఎక్కువ ఉండి మినిమమ్ బ్యాచిలర్స్, మాస్టర్స్ ఉంటే వాళ్ళకేంటంటే ఒక 6.5, 7 అలా వచ్చినా కూడా పీఎన్‌పీ నుంచి ఛాన్సెస్ మంచిగా ఉంటాయన్నమాట. ఓకే. సో, హోప్ ఫర్ ద బెస్ట్ స్కోర్. ఒక బేసిక్ వచ్చినా కూడా బేసిక్ 6 అయితే మ్యాండేటరీ. 6 లోపల అయితే వస్తే మాత్రం అప్లై చేయలేము. ఈచ్ మాడ్యూల్‌లో 6 ఈచ్ రావాలి. మాడ్యూల్‌లో 6 కావాలన్నమాట. ఒకవేళ ఇది కాకుండా కొన్ని స్టేట్స్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఓవరాల్ 6, 5.5 వచ్చినా కూడా కొన్ని స్టేట్స్‌కి అప్లై చేయొచ్చు. అది డిపెండ్స్ ఆన్ ద క్లయింట్‌ని బట్టి మేము సజెస్ట్ చేస్తాం. సో, ఇప్పటి వరకైతే మనం కెనడా పీఆర్ గురించి మాట్లాడుకుందాం. కొంతమందికి ఆస్ట్రేలియా వెళ్లి సెటిల్ అవ్వాలి అనుకుంటారు. అవునండి. సో, వాళ్ళు చేసిన గ్రాడ్యుయేషన్‌కి, ఇక్కడ చేసే జాబ్‌కి ఆస్ట్రేలియాలో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటే అక్కడికి వెళ్ళాలంటే దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుంది? ఐఎల్స్ స్కోర్ ఎంత రావాలి? సో, ఆస్ట్రేలియా వచ్చేసరికి ఆస్ట్రేలియా పీఆర్. సో, ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చేసరికి కంప్లీట్‌లీ డిఫరెంట్ ఫ్రమ్ ద కెనడా. ఓకే. సో, ఆస్ట్రేలియాకి ఎలిజిబుల్ అవ్వాలంటే బేసిక్ రిక్వైర్మెంట్ బ్యాచిలర్స్ విత్ 5 ఇయర్స్ ఆఫ్ రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అండ్ ఇర్రిలవెంట్ అయితే 7 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అండ్ ఏజ్ వచ్చేసరికి సేమ్ 21-45 అండి. అండ్ ఇక్కడ ఐఎల్టీఎస్ వచ్చేసరికి బేసిక్ 7 ఇన్ ఈచ్ బ్యాండ్ ఈస్ మ్యాండేటరీ. సో, బిలో 6 అయితే బిలో 7 అయితే ఇట్స్ నాట్ ఈవెన్ ఎలిజిబుల్ అనమాట. కాకపోతే 8 ఇన్ ఈచ్ బ్యాండ్ వస్తేనే ఇప్పుడు ఛాన్సెస్ ఆఫ్ వెరీ గుడ్.
ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న present సినారియో. situation లో. So getting 8 is bit difficult, but that's the reason I would definitely choose Canada PR is a better option right now. యాహ్! ఎందుకంటే ఈజీ ప్రాసెస్ అండ్ ఈవెన్ ఎక్స్పెన్సెస్ వైజ్ కానీ ఇవి కానీ కెనడా ఇస్ అ బెటర్ ఆప్షన్. ఒకవేళ ప్రొఫైల్ రియల్గానే స్ట్రాంగ్ ఉండి ఎక్స్పీరియన్స్ వైజ్ కానీ ఎడ్యుకేషన్ వైజ్ కానీ ఐఎల్టీఎస్ వైజ్ కానీ స్ట్రాంగ్ ఉంటే డెఫినెట్లీ ఐ విల్ రికమెండ్ ఆస్ట్రేలియా ఆల్సో. ఓకే. ఎందుకంటే ఛాన్సెస్ ఈవెన్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కొంచెం డల్గా ఉండే, బట్ రైట్ నో ఇప్పుడు మళ్ళీ పిక్ అయింది. సో ఆస్ట్రేలియా పిఆర్ కూడా గుడ్ బెటర్ ఆప్షన్ అట్ దిస్ మూమెంట్. కంపేర్ టు ఆస్ట్రేలియా, కెనడా అనేది కొంచెం ఈజీ స్మూత్ అండ్ ఈజీ వే Easy. ప్రాసెస్. ఓకే. జనరల్‌గా మీరు జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా ప్రొవైడ్ చేస్తున్నారండి? సో వన్స్ మనకి కెనడా కానీ ఆస్ట్రేలియా కానీ పిఆర్ వచ్చిన తర్వాత జాబ్ అసిస్టెన్స్ అనేది మేమే ఇస్తాం. ఓకే. సో ఎలా ఏంటంటే మీ రెజ్యూమేని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్గా ప్రిపేర్ చేసి అదర్ కెనడియన్ జాబ్ పోర్టల్స్ కానీ ఆస్ట్రేలియన్ జాబ్ పోర్టల్స్లో కానీ మేము మార్కెట్ చేస్తాము. అండ్ వీఆర్ రిజిస్టర్డ్ విత్ సమ్ జాబ్ పోర్టల్స్ అండ్ వీ హ్యావ్ అ టైఅప్స్. సో ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొవైడ్ ది ఇంటర్వ్యూస్. సో ఇది క్లయింట్ యొక్క రెస్పాన్సిబిలిటీ టు క్రాక్ దోస్ ఇంటర్వ్యూస్. సో ఇంటర్వ్యూ అనేది 2 ways ఉంటాయి. లైక్ వన్స్ వీసా వచ్చిన తర్వాత క్లయింట్కి 8 months టైం ఉంటుంది మినిమం టు ల్యాండ్ ఇన్ ద కెనడా ఆర్ ఆస్ట్రేలియా. ఎప్పుడైతే ల్యాండ్ అవుతారో అప్పటి నుంచి వాళ్ళ 5 years వీసా కౌంట్ స్టార్ట్ అవుతుంది. సో ఈ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా అంటే లైక్ ఇది చెప్పినట్టు 2 waysగా ప్రొవైడ్ చేస్తాం. వన్ ఈజ్ ఫ్రమ్ ఇండియా త్రూ స్కైప్ ఆర్ వీడియో కాల్. క్లయింట్ ఇంటర్వ్యూకి క్రాక్ చేస్తే హీ విల్ గెట్ అన్ ఆఫర్ లెటర్, ఈ కెన్ ఫ్లై. లేదు నాకు వీసా రాగానే వెళ్ళిపోతాను అనుకుంటే కూడా వెళ్ళిపోవచ్చు. అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇఫ్ యూ డూ పార్ట్ టైం జాబ్ దేర్ మినిమం ఈజీలీ యూ కెన్ ఎర్న్ 3 lakhs per month. ఓకే. అండ్ సైమల్టేనియస్గా ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీస్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. ఓహ్! దట్స్ సో గ్రేట్. సో ఒక్కసారి క్లయింట్ మీ దగ్గరకు వస్తే తనకి కంప్లీట్ గైడెన్స్ అనేది ఇస్తున్నారనమాట. ఈవెన్ జాబ్ ఆపర్చునిటీ వరకు కూడా. ఎస్, ఈవెన్ పోస్ట్ ల్యాండింగ్ అసిస్టెన్స్ కూడా మేమే ఇస్తాము. సో వన్స్ క్లయింట్ అక్కడ ల్యాండ్ అయిన తర్వాత అకార్డింగ్ టు హిస్ బడ్జెట్ క్యాబ్ కానీ అకామిడేషన్ కానీ we will assist you until they get the SIM cards, a bank account and PR permanent residency stamping, each and everything from top to bottom assistance ఉంటాయి. అండ్ కమింగ్ టు జర్మనీ అండి. జర్మనీ వెళ్ళి సెటిల్ అవ్వాలి, అక్కడ జాబ్ రావాలి అంటే మీరు ఎలా గైడ్ చేస్తున్నారు? సో కెనడాకి ఆస్ట్రేలియాకి కంప్లీట్ డిఫరెంట్ జర్మనీ. చాలా మంది అడుగుతారు ఐఎల్టీఎస్ లేకుండా ఏమైనా ఆప్షన్ ఉందా. సో దిస్ ఈజ్ వన్ ఆప్షన్, జర్మనీ జాబ్ సీకర్ వీసా. కానీ ఇక్కడ టర్మ్స్ ఏంటంటే ఎడ్యుకేషన్ షుడ్ బి ఫ్రమ్ స్టెమ్ ఎడ్యుకేషన్లో ఉండాలి అండ్ రిలవెంట్ మినిమం 2 to 3 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇట్ షుడ్ బి రిలవెంట్ ఓన్లీ. రిలవెంట్ ఉంటే నాట్ క్వాలిఫై. సో ఈ ప్రాసెస్ టైం వచ్చేసరికి మినిమం 4 to 6 months టైం పడుతుంది. సో ఒకవేళ డాక్యుమెంటేషన్ కానీ ప్రాసెస్ కానీ ఐ మీన్ లైక్ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ వైజ్ అన్ని కరెక్ట్ ఉంటే 99% ఛాన్స్ ఆఫ్ గెటింగ్ వీసా ఇస్ వెరీ హై. ఓకే. ఓకే. ఇక్కడ పాయింట్ ఏంటంటే వీసా వచ్చిన తర్వాత క్లయింట్కి ఓన్లీ 6 months టైం ఉంటుంది. ఈ 6 monthsలో క్లయింట్ జర్మనీకి వెళ్ళి ఈ హ్యావ్ టు గెట్ అన్ ఆఫర్ లెటర్. సో జాబ్ సెర్చ్ చేస్తూ ఆఫర్ లెటర్ తీసుకోవాలి. ఇన్ కేస్ జాబ్ వస్తే వర్క్ పర్మిట్ వస్తే హీస్ 6 months వీసా విల్ బి ఎక్స్టెండెడ్ టు 2 years వర్క్ పర్మిట్. Then after that EU blue card, European Union blue card, which is valid for 3 years. Then you can apply for PR and citizenship. ఓకే. సో ఇది ప్రాసెస్ ఫ్లో జర్మనీకి. సో ఇక్కడ ఏంటంటే ఐఎల్టీఎస్ ఏమి ఉండదు. కాకపోతే మేము బేసిక్ ఏం చూస్తామంటే ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ అయితే అది మ్యాండేటరీగా చూస్తాం. అది క్వాలిఫై అయితే హీ కెన్ అప్లై ఫర్ జర్మన్ జాబ్ సీకర్ వీసా. స్టెమ్ ఎడ్యుకేషన్ అంటే చెప్పారు కదా, ఒకసారి మన వ్యూవర్స్కి స్టెమ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, మ్యాథ్స్, ఈ ఇంజనీరింగ్ ఈ దాంట్లో ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఉండాలన్నమాట. ప్లస్ 3 years జాబ్ ఎక్స్పీరియన్స్. 2 to 3 years రిలవెంట్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే. అదే. సో జనరల్గా చాలా మంది అనుకుంటారు త్వరగా వెళ్ళి సెటిల్ అవ్వాలి, ఇక్కడున్న సిచ్యువేషన్స్కి అక్కడ వెళ్ళి త్వరగా సెటిల్ అవ్వాలి అనుకుంటే ఓవరాల్గా ఏది తక్కువ డ్యూరేషన్లో అండ్ ద బెస్ట్ కంట్రీ అంటే మీరు ఏం చెప్తారు? తక్కువ నేను చెప్పలేను. కెనడా పిఆర్ వచ్చేసరికి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్లో 1 month నుంచి 12th monthలో ఎప్పుడైనా రావచ్చు. రీసెంట్లీ వచ్చిన ఇన్విటేషన్స్లో ఒక క్లయింట్కి 45 daysలో వచ్చింది ఓ మై గాడ్. జాబ్ 370 కట్ ఆఫ్ తోటి మన ఒంటారియోతో ఇన్విటేషన్ వచ్చింది. 376 అప్రాక్సిమేట్లీ 45 daysలోనే వచ్చింది ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్లో. అదే జాబ్ ప్రొఫైల్కి 8 months నుంచి ఉన్నాడు క్లయింట్. 8 months తర్వాత ఆ క్లయింట్కి వచ్చింది. సో ఇది కంప్లీట్లీ మనం చెప్పలేం 1 monthలో కానీ 2 monthsలో కానీ 3 monthsలో వస్తలేదని. అందుకని మేము డ్యూరేషన్ ఏం చెప్తామంటే అప్రాక్సిమేట్లీ 6 to 10 months అని చెప్తాం. సో ఆస్ట్రేలియా కూడా అప్రాక్సిమేట్లీ అంటే 8 to 12 months. జర్మనీ వచ్చేసరికి 4 to 6 months లోపల డిపెండ్స్ ఆన్ ద స్లాట్ అవైలబుల్లో ఉంటే ఇమీడియట్గా 4 to 6 monthsలో ఫినిష్ అయిపోతుంది. అండ్ ఇంతకుముందు అన్నట్టు విజిట్ అండ్ టూరిస్ట్ వీసాకి అయితే అప్రాక్సిమేట్లీ 15 to 30 daysలో ఫినిష్ అయిపోతుంది. కిరణ్ గారు, అండ్ మీరు అన్నారు కదా డిపెండెంట్ వీసా వాళ్ళకి కూడా ఆపర్చునిటీ ఉంటుంది, వాళ్ళ వైఫ్కి కావచ్చు, హస్బెండ్స్కి కావచ్చు. వాళ్ళ క్వాలిఫికేషన్ అనేది కూడా మ్యాండేటరీ ఉంటుందా, వాళ్ళు ఏదైనా పర్వాలేదా? కెనడా పిఆర్కి డిపెండెంట్ అప్లై చేసుకోవాలంటే వాళ్ళకి ఏ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. జస్ట్ నార్మల్గా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేసి సరిపోతుంది. కాకపోతే ఇన్ కేస్ ఒక డిపెండెంట్ ఎడ్యుకేట్ అయ్యి కమ్యూనికేషన్ ఉంటే
తన ఒక ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ కూడా వెస్ట్కి ఫార్వర్డ్ చేస్తే ఎక్స్ట్రా పాయింట్స్ వస్తాయి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిపెండెంట్ కమ్యూనికేషన్ ఉండి జస్ట్ ఐఎల్టీఎస్ అటెండ్ అయ్యి బేసిక్ 5 or 6 వచ్చినా ఎక్స్ట్రా పాయింట్స్ వస్తాయి. సో ఇట్స్ నాట్ అ మ్యాండేటరీ. ఒకవేళ తను క్వాలిఫై దీనికి సపోర్ట్ చేస్తే మెయిన్ అప్లికెంట్కి, సో మెయిన్ అప్లికెంట్కి ప్రొఫైల్ కొంచెం వెయిటేజ్ పెరుగుతుంది. ఓకే. బట్ ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ. ఎస్. సో వెయిటేజ్ పెరుగుతుందని చెప్పారు కదా, అది ఓన్లీ కెనడాకేనా? కెనడాకైనా ఆస్ట్రేలియాకైనా. ఆస్ట్రేలియా. కెనడాకైనా ఆస్ట్రేలియాకైనా. జర్మనీకి వేరే ఉంటుంది. జర్మనీకి వేరే డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే. జర్మనీ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వర్క్ పర్మిట్ వచ్చిన తర్వాత అప్పుడు డిపెండెంట్ అప్లై చేసుకోవచ్చు. సో మనం చూసే వ్యూవర్స్కి అప్రోచ్ అవ్వాలంటే మన బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? సో ఎక్సెల్లో వచ్చేసరికి వీ హ్యావ్ డిఫరెంట్ మల్టిపుల్ బ్రాంచెస్ ఇన్ ఇండియా అండ్ ఈవెన్ అబ్రాడ్లో కూడా ఉన్నాయండి. సో ఇండియాలో వచ్చేసరికి మనకు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, వైజాగ్, గుంటూరు అండ్ హైదరాబాద్లో కూడా ఉన్నాయండి. సోమాజిగూడ అండ్ వీ హ్యావ్ కుకట్పల్లి, మాదాపూర్లో. అండ్ అబ్రాడ్లో వచ్చేసరికి ఈవెన్ వీ హ్యావ్ దుబాయ్, యుఎస్, కెనడాలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. సో ఇఫ్ యూ నీడ్ ఎనీ కాంటాక్ట్, ఎనీ ఇన్ఫర్మేషన్, ప్లీజ్ కైండ్లీ కాంటాక్ట్ అస్ బిలో నెంబర్కి. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. చాలా మందికి ఆశ, కోరిక అనేది ఉంటుంది అబ్రాడ్ వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి. అసలు ఎక్సెల్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వాళ్ళు చాలా గైడెన్స్ ఇస్తున్నారు. ఇనిషియల్ స్టెప్ నుంచి ఫైనల్గా జాబ్ ఆపర్చునిటీ వచ్చేంత వరకు ఎలా గైడ్ చేస్తున్నారు, అసలు ఏమేమి క్రైటీరియా ఉంటాయి, ఎలిజిబిలిటీ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్.